వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామగుండం లారీ అసోసియేషన్ ఆందోళనకు దిగివచ్చిన హెచ్కేఆర్ యాజమాన్యం. రామగుండం టోల్ ప్లాజా వద్ద అన్లోడింగ్ లారీకి టోల్ ఫీజు 759 నుండి 152 రూపాయలకు తగ్గింపు. వైభవోపేతంగా జరిగిన మానస రాజేష్ల కళ్యాణ మహోత్సవం. నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారులు. రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు మండుటెండలో అవసరాల నిమిత్తం బయటకు వచ్చే వారి దాహార్తిని ఉచిత మజ్జిగ పంపిణీ ద్వారా తీర్చడం జరుగుతుంది. రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు వెల్లడి. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను గోదావరికని పట్టణంలో ఘనంగా నిర్వహించిన ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నవభారత నిర్మాతగా పేరుగాంచిన స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జీహెచ్ఎంసీ మేయర్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రామగుండం లారీ అసోసియేషన్ ఆందోళనకు హెచ్ఆర్కే యాజమాన్యం దిగివచ్చింది. రామగుండం టోల్ ప్లాజా వద్ద అన్లోడింగ్ లారీకి టోల్ ఫీజు 759 రూపాయల నుండి 152 రూపాయలకు తగ్గిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. రామగుండం బసంత్ నగర్ టోల్ ప్లాజా నిర్వాహకులు హెచ్కేఆర్ యాజమాన్యం లారీలు లోడింగ్ సమయంలో 759 రూపాయల టోల్ ఫీజు, మళ్లీ అన్లోడింగ్ చేసుకుని వస్తున్న సమయంలో కూడా 759 రూపాయల టోల్ ఫీజును హెచ్కేఆర్ యాజమాన్యం వసూలు చేస్తూ వస్తుంది. ఈ విధానాన్ని నిరసిస్తూ రామగుండం లారీ అసోసియేషన్ గత 3 రోజులుగా టోల్ గేట్ ముందు ఆందోళనను, నిరసనలు చేపట్టారు. లారీ అసోసియేషన్ ఆందోళనకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, బయ్యపు మనోహర్ రెడ్డి మద్దతుగా నిలిచి హెచ్కేఆర్ యాజమాన్యంపై యుద్ధం ప్రకటించారు. ఇందుకు స్పందించిన హెచ్కేఆర్ యాజమాన్యం దిగివచ్చి రామగుండం లారీ అసోసియేషన్తో చర్చలు జరిపి లోడింగ్ సమయంలో టోల్ ఫీజును యథావిధిగా ఉంచుతూ అన్లోడింగ్ సమయంలో మాత్రం 152 రూపాయల టోల్ ఫీజు తీసుకోవడానికి హెచ్కేఆర్ యాజమాన్యం, రామగుండం లారీ అసోసియేషన్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు బుధవారం గోదావరికని గంగానగర్లోని రామగుండం లారీ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో లారీ యజమానులు అసోసియేట్ అధ్యక్షులు కందూరి శ్రీనివాసరెడ్డిని శాలువాతో సత్కరించి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా అధికంగా టోల్ గేట్ ఫీజు చెల్లిస్తూ పడిన బాధ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత తీరిందని తెలిపారు. ఇంతకాలమే ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లిన పని జరగలేదన్నారు. ఇది వరకు లోడింగ్ సమయంలో టోల్ గేట్ వద్ద టోల్ ఫీజు 759 రూపాయలు, అన్లోడింగ్ సమయంలో కూడా 759 రూపాయల టోల్ ఫీజు చెల్లించామని, నిన్నటి ఒప్పందంతో అన్లోడింగ్ సమయంలో 152 రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఇందుకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పీఎస్సీఎస్ మెంబర్ బయ్యపు మనోహర్ రెడ్డి మద్దతుగా నిలబడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మేము ఒక 3 రోజులుగా బసంత్ నగర్ టోల్గేట్ వద్ద మా రామగుండం యజమానుల తరపున, అలాగే పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కొంతమంది అందరం కలిసి గత 12 సంవత్సరాల నుంచి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ, ఏదైతే టోల్గేట్ విషయంలో పోయేటప్పుడు 759 రూపాయలు, రిటర్న్ వచ్చేటప్పుడు 759 రూపాయలు వాళ్ళు తీసుకునేది. దాని మీదనే మేము ఈ 3 రోజులు మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దయ వల్ల, ఆయన చొరవ వల్ల ఇవాళ మేము ఒక ఒప్పందం గుర్తించుకోవడం జరిగింది. అంటే మేము 12 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డా కూడా, ఏ నాయకుని దగ్గరికి పోయినా కూడా స్పందించిన దాఖలు లేవు. పట్టించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలు లేవు. మాకొక్కటే ఎంత సంతోషంగా ఉంది అంటే, వాస్తవంగా మా సంఘంలో పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే సంవత్సరంన్నర కాలం కావస్తూ ఉంది.
కాంగ్రెస్ పార్టీ గెలిచి మా ఎమ్మెల్యే గారు మతాన్ సింగ్ గారు మాకు సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉండి ఇళ్ళలేని నిజంగా చెప్పాలంటే మేము వాస్తవంగా ఆయనను సంఘం ఉన్నంత కాలం కూడా మతాన్ సింగ్ గారిని మరవలేము. ఇవాళ మా సంఘం నుంచి మేము ఒకటే చెప్పదలుచుకున్నామన్నా, టోల్ గేటు పోయేటప్పుడు 759 రూపాయలు, రిటర్న్లో 759 రూపాయలు తీసుకునేది. మాకేందంటే మాకు ఒక ఎసులుబాటు ఉంది. పోయేటప్పుడు దానికి మాకు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏమంటారంటే మాకు 759 రూపాయలు కిరాయిలో రాస్తారు. రిటర్న్లో మా జేబులకి వెళ్ళి మేము 759 రూపాయలు మేము రిటర్న్ వచ్చే పనులకు మేము కట్టాలి. ఆ 759 రూపాయలు ఏంటంటే వాళ్ళతో మాట్లాడి చర్చ చేసి ఆ టోల్గేట్ వాళ్ళను చేసి మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇన్వాల్వ్మెంట్ అయ్యి 759 రూపాయలు ఉన్నది 152 రూపాయల కుదిర్చి ఒప్పందం చేయడం జరిగింది. ఇది మేము 12 సంవత్సరాల నుంచి కొట్లాడినా కూడా కాని పని ఇవాళ మాకు అయిందంటే బాగా సంతోషంగా ఉంది. ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా రామగుండం లారీ యజమానుల తరపున, మా డ్రైవర్ల తరపున, క్లీనర్ల తరపున, మెకానికుల తరపున, ఈ వ్యవస్థ మీద ఆటో స్టోర్ వాళ్ళు, హోటల్ వాళ్ళు కనీసం అంటే 5,000 కుటుంబాల నుంచి 6,000 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్న రామగుండం పరిసర ప్రాంతంలో. వాళ్ళందరి తరపున కూడా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, మా గౌరవాధ్యక్షుడు మా అన్నగారైన రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మేము జీవితాంతం అయితే కృతజ్ఞతా భావంతో కూడా మేము ఉంటామని చెప్పి మీకు మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. మాకు ఎవరైతే బసంత్ నగర్ లారీ అసోసియేషన్ వాళ్ళు ప్లస్ పాలకుర్తి మండలం ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ముఖ్యంగా కూడా మా రామగుండం మా సంఘం నుంచి 5,000 కుటుంబాల తరపున మా పిఎస్ఎస్ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేకంగా 5,000 కుటుంబాల పక్షాన నిలబడి పోరాడినందుకు ఆయన కూడా మా సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నామని. ఈ సమావేశంలో లారీ యజమానులు సలీం, బుక్క శ్రీనివాస్, అమ్మో, మామిడాల చంద్రయ్య, రెడ్డన్న, గోనె ప్రభాకర్ రెడ్డి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో తలపెట్టిన మానస రాజేష్ల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. రామగుండంలోని తబితా బాలల సంరక్షణ సంస్థ పుత్రిక ఎన్ మానసను రేణుకా యాకయ్య ఏకైక పుత్రుడు ఎం రాజేష్ కళ్యాణం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. కాగా బుధవారం ఉదయం 11:05 సుముహూర్తానికి ఘనంగా వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్ డి వేణు, టీఎన్జీఓ అధ్యక్షులు బొంకూరి శంకర్, జిల్లా ఉన్నతాధికారులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నేడు పెళ్లి చేసుకుంటున్న నూతన వధూవరుల కోసం జిల్లాలోని టీఎన్జీఓ సంఘం సేకరించిన 60,800 రూపాయల చెక్కును కలెక్టర్ వధూవరులకు అందించారు. మే మాసంలో మండుటెండలో అవసరాల నిమిత్తం బయటకు వచ్చే వారి దాహార్తిని రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు ఉచిత మజ్జిగ పంపిణీ ద్వారా తీర్చడం జరుగుతుందని రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు అన్నారు. గోదావరి కని మెయిన్ చౌరస్తాలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం 21వ రోజు కొనసాగుతుంది. బుధవారం రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని క్లబ్ సభ్యులు చిలకలపల్లి తిరుపతి సహకారంతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బల్మూరి అమరేందర్ రావు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ రామగుండం రీక్రియేషన్ క్లబ్ మే మాసంలో ఎండ వేడిని తట్టుకోవడానికి ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని, ప్రతిరోజు 1000 గ్లాసుల మజ్జిగను పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. గోదావరికని చౌరస్తాలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నేటికి 21 రోజులకు చేరుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 1000 మంది ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు స్వీకరించడం జరిగింది. మరి యొక్క మేలో గోదావరిలో ఉన్న మండు టెండర్లను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎంతోమంది కూడా వారి యొక్క అవసరాల కోసం మార్కెట్కి వస్తారు కాబట్టి వాళ్లకు దాహాన్ని మజ్జిగ రూపంలో తీర్చడం కోసం వాళ్ళ ఆరోగ్యరీత్యా రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులంతా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు చిలకలపల్లి తిరుపతి గారు ప్రముఖ కాంట్రాక్టరు వారు ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేయడం జరుగుతున్నది. మరి ఈ రకంగా ప్రతి ఒక్క రోజు ఒక రామగుండం రిక్రియేషన్ సభ్యుడు ఈ యొక్క మహత్ కార్యానికి, ఈ యొక్క సేవా కార్యక్రమానికి ముందుకు రావడం జరుగుతుంది. మరి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా
మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని చెప్పి అందరినీ సభ్యులందరూ కూడా కోరడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సు, క్లబ్ కోశాధికారి తుముల అశోక్రావు, నిట్టూరి జీవన్ బాబు, కొమరవెల్లి సుధాకర్, కొల్లూరి శ్రీనివాస్, గోర్ల చిన్నారెడ్డి, చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఎన్ఎస్యూఏ అధ్యక్షులు దాసరి విజయ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్ఎస్యూఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదావరికని జిఎం ఆఫీస్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు విజయ్ మాట్లాడుతూ దేశంలో 18 సంవత్సరాల నిండిన యువతకు ఓటు హక్కును కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు. దేశ ప్రజలంతా సెల్ ఫోన్ వాడుతున్నారంటే అది రాజీవ్ గాంధీ మూలంగానే అని అన్నారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి దేశ ప్రజలకు అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను దూరం చేయాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలో సుస్థిర పాలన అందించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని, రానున్న ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని కోరారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోదరుడు ఎన్ఎస్ఐ నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు, గొప్ప నాయకుడు. మరి ఏదైతే 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి మరి యువతను మేలుకొల్పిన ఎవరైతే ఉన్నారంటే అది రాజీవ్ గాంధీకే చెందుతుంది. ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే తన ఐటీ టెక్నాలజీ ఇంతకుముందుకే గత 30 సంవత్సరాల క్రితమే ఈ విధంగా చేయాలని చెప్పి ఎన్నో దృఢ సంకల్పంతో విషయాలు చెప్పడం జరిగింది. మరి టెలిఫోన్ కానీ సెల్ ఫోన్ కానీ మరి 18 సంవత్సరాల ఓటు హక్కు కానీ ఇవన్నీ కల్పించింది కూడా మరి రాజీవ్ గాంధీ కాబట్టి ఈ దేశం కోసం పూర్తి స్థాయిలో తన తల్లి ఆయన కూడా ఈ దేశం కోసం బలైపోయారు. ఇప్పుడున్న ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఏ ఒక్కడు కూడా దేశం కోసం కావాలి, ఏ ఒక్కడు కూడా దేశం కోసం ఏం చేయలే. కానీ బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొడుతూ, కులాలను రెచ్చగొడుతూ మరి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. దేశ ప్రజలంతా కూడా గమనించాలి. ఈ భారతదేశం మరి విచ్ఛిన్నం కావద్దనంటే కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ప్రభుత్వం అందించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం కాకుండా, ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా మరి సుస్థిర ప్రభుత్వం అందించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మార్గం నడుస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము. శ్రీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈరోజు వారి విగ్రహానికి పూలమాలలతో బొంతల రాజేష్ గారి ముఖ్య అతిథిగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మేము కూడా ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో వారు చేసిన మంచి పనులను విద్యార్థులకు తెలియజేస్తూ వారు ఆశయాలను కొనసాగిస్తామని ఈ సభా వేదికగా మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పరపు శ్రీనివాస్, పాతిపెల్లి ఎల్లయ్య, ముస్తఫా, గట్ల రమేష్, బొమ్మక్క రాజేష్, కొప్పుల శంకర్, ఓదెరి యాదవ్, రాజ్ కుమార్, కళ్యాణి, సింహాచలం, దులికట్ట సతీష్, శివ, శంకర్, గుడికందుల రవి, నేరల రమేష్, శ్వేత, స్వేటి, కల్వల రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి వెంకటేశ్వరరావు 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఎన్టీపీసీ ఆర్య వైశ్య సంఘం, శ్రీ వాసవి సేవా సమితి సేవా సంఘం మిత్ర బృందం ఆధ్వర్యంలో జువ్వాడి వెంకటేశ్వరరావు కేక్ కట్ చేయగా ఆర్య వైశ్య సంఘం, వాసవి సేవా సమితి సేవా సంఘం సభ్యులు మిత్ర బృందం స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామగుండం లారీ అసోసియేషన్ ఆందోళనకు దిగివచ్చిన హెచ్కేఆర్ యాజమాన్యం. రామగుండం టోల్ ప్లాజా వద్ద అన్లోడింగ్ లారీకి టోల్ ఫీజు 759 నుండి 152 రూపాయలకు తగ్గింపు. వైభవోపేతంగా జరిగిన మానస రాజేష్ల కళ్యాణ మహోత్సవం. నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారులు.
రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు మండుటెండలో అవసరాల నిమిత్తం బయటకు వచ్చే వారి దాహార్తిని ఉచిత మజ్జిగ పంపిణీ ద్వారా తీర్చడం జరుగుతుంది. రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు వెల్లడి. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను గోదావరికని పట్టణంలో ఘనంగా నిర్వహించిన ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.